హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్లా సత్యస్ జర్నీ. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాల్టి వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టేస్టీగా ఉండే ఒక స్నాక్ ఐటమ్ని ఎంతో సులభంగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఈ నువ్వులుండలు బెల్లం పాకం పెట్టి చేసుకుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. మేమైతే ఎలా చేసామో మీకు ఈరోజు చూపిస్తాం. మేమైతే ఈ నువ్వులుండలు చేయడానికి ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్యాకింగ్ నువ్వులు అయితే తీసుకున్నామండి. దీనికోసం మేము 3/4 కేజీ నువ్వుల వరకు తీసుకున్నాం. సాధారణంగా మనం నువ్వులుండలు చేసుకునేది తెల్ల నువ్వులతోనే కాబట్టి తెల్ల నువ్వులే తీసుకున్నాం. సో మనం తీసుకున్న 3/4 కేజీ నువ్వులకి పాకం పెట్టడానికి బెల్లాన్ని ఒక 1/2 కేజీ వరకు తీసుకోవాలండి. ఈ బెల్లాన్ని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఒక కడాయి పెట్టుకొని నువ్వులని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే నువ్వులు నోట్లో వేసుకుంటే కరకరలాడాలి, అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులని డ్రై ఫ్రై మాత్రమే చేసుకోవాలండి, ఎటువంటి ఆయిల్ కూడా వేయకూడదు. అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి, లేదంటే మరీ ఎక్కువగా వేగిపోయి మాడు వాసన వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నువ్వులన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నువ్వుల్ని ఈ విధంగా ఫ్రై చేయకుండా పాకంలో వేసి ఉండలు చేసామంటే ఎక్కువ కాలం నిల్వ ఉండవండి. సో కంపల్సరీ ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు పాకం పెట్టడానికి కోసం అదే కడాయిలోని ఒక 200 ml వరకు వాటర్ వేసుకొని తురుముకున్న బెల్లాన్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కలుపుకోవాలి. వేడికి బెల్లం కరిగిపోతుంది. సో ఈ విధంగా బెల్లం వాటర్ అంతా బాగా మరిగి పాకం రెడీ అవుతుందండి. ఈ నువ్వులుండలు చేసుకోవడానికి ఎప్పుడు కూడా బెల్లం పాకం బాగా లేతగా ఉండకూడదు, అలాగని బాగా ముదురు పాకం కూడా పెట్టుకోకూడదు. పాకానికి ఒక మీడియం స్ట్రక్చర్ వచ్చినంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది. మీడియం పాకం అంటే మనం పాకం తీసి ఒక బౌల్ వాటర్లో వేసినప్పుడు చేత్తో ఉండ చుడితే కొంచెం లైట్గా ఉండైనట్టు చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, బౌల్ వాటర్లోని కొంచెం పాకం వేసి ఇలా ఉండ చేస్తున్నప్పుడు కంప్లీట్ ఉండగా కాకుండా సెమీ థిక్గా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని నెమ్మదిగా వేస్తూ ఈ విధంగా కలుపుతూ ఉండాలి. నువ్వులను మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ కొద్దిగా వేస్తూ కలుపుకోండి. ఒకేసారి అయితే కలపడం కష్టమవుతుంది. సో ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని రౌండ్గా ఉండలుగా చుట్టుకోవాలి. కొబ్బరి ఉండలైనా సరే నువ్వులు ఉండలైనా సరే పాకం తీసి చేసుకునేవి ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడే ఇలా రౌండ్గా చేసుకోవాలండి, లేదంటే బెల్లం గట్టిపడిపోయి ఈ విధంగా మనం రౌండ్ బాల్స్లో చేసుకోవడానికి కుదరదు. ఈ విధంగా ఉండలుగా చేసుకున్న తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకొని మనం నిల్వ చేసుకోవచ్చు. నువ్వులుండల్ని ఏ ఏజ్ గ్రూప్ వారైనా తీసుకోవచ్చండి, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరు తిన్నా సరే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వుల్లో ఉండే అధిక కాలుష్యం వల్ల మన ఎముకల్ని బలంగా ఉండేటట్టు చేస్తాయి. ముఖ్యంగా అందుకే ఎదిగే పిల్లలకి ఎక్కువ నువ్వులు బెల్లం కలిపిస్తే చాలా మంచిది. ఈ నువ్వులుండల్ని రోజుకొకటి తీసుకోవడం వల్ల నీరసం అనేది తగ్గి ఇన్స్టెంట్ ఎనర్జీని అందిస్తాయి. ఇంకా నువ్వుల్లో హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ని హెల్తీగా ఉంచుతుంది. ఎవరైతే రక్తహీనత అంటే బ్లడ్ తక్కువగా ఉండి సఫర్ అవుతుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నువ్వులు బెల్లం కలిపి ఉండల్ని ఇస్తే ఐరన్ కంటెంట్ అనేది పెరుగుతుంది. అలాగే బీపీని కంట్రోల్ చేయడంలో కూడా ఈ నువ్వులకి ఎంతో ప్రాముఖ్యత ఉందని చెప్పుకోవాలండి. అలాగే ఈ నువ్వులుండల వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుందండి. అలాగే మన చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి కూడా ఈ నువ్వులుండలు ఎంతో అవసరం. ఇంకా ఫైనల్గా ఏంటంటే వస్తున్నది శీతాకాలం, అదే వింటర్ కదండి. వాతావరణం అనేది ఆటోమేటిక్గా చాలా చల్లబడుతుంది. ఈ నువ్వులుండల్ని రోజుకొకటి తినడం వల్ల శరీరంలోని సరైన ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసేలా చేస్తుంది. చూసారుగా, ఇన్ని పోషక విలువలున్న ఈ నువ్వులుండల్ని రోజుకి కనీసం ఒకటైనా తీసుకోకపోతే ఎలా చెప్పండి. డయాబెటిక్ పేషెంట్స్ మాత్రం డాక్టర్ సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. సో ఇదండి ఇవాళ వీడియో. చూసారుగా, నువ్వులుండల్ని ఎంతో సులభంగా ఎలా చేసుకోవచ్చో. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.